కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు కార్తీక దీపాలు వెలిగించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నదిలో పుణ్య స్నానాలు, శివునికి ప్రత్యేక అభిషేకాలు, దీపారాధనలు చేసి శివుడి కృపకు పాత్రలవుతున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో రద్దీపై మా ప్రతినిధి సాంబశివరావు మరింత సమాచారం అందిస్తారు. కార్తీక మాస పర్వదినోత్సవం సందర్భంగా ఇవాళ మొత్తం శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించేటువంటి రోజు కావడంతో భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దాంతోపాటు వీలైనంత మేరకు అభిషేకాల్లో పాల్గొనేందుకు భక్తులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఖమ్మం గుంటుమల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాం. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి భక్తులు స్వామివారికి కార్తీక దీపాలను వెలిగిస్తారు. ఈ కార్తీక మాసం అంతా కూడా పవిత్ర దీపోత్సవంగా నిర్వహిస్తుంటారు. 31 రోజుల పాటు కార్తీక దీపాలు వెలిగించి తెల్లవారుజామునే సూర్యోదయానికి ముందు దీపం వెలిగించడం అనేది అది శివునికి ముడుతుంది, శివునికి చెల్లుతుంది అనేటువంటి ఒక భక్తుల యొక్క నమ్మకంగా ఉంటుంది. అందుకే ఇవాళ ప్రత్యేకించి కార్తీక మాసం రోజున 365 ఒత్తులు వెలిగిస్తే ఏడాది పాటు పూజ చేసినటువంటి ఫలితం దక్కుతుందన్నటువంటి భక్తుల నమ్మకం నేపథ్యంలో ప్రతి ఒక్క భక్తుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 365 ఒత్తుల చొప్పున వెలిగించి స్వామివారిని దర్శనం చేసుకోవడం ఆనవాయితీకి వస్తుంది. తెల్లవారుజాము నుంచే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో భక్తులు బారులు తీరిపోయి 365 ఒత్తులు వెలిగించడం కోసం, అట్లాగే పువ్వు ఒత్తులు వెలిగించడం కోసం, అంటే ఉసిరికాయ మీద ఒక పువ్వు లాంటి ఒత్తిని పెట్టి వెలిగించి స్వామివారికి నివేదన చేస్తారు. దాంతో ఇవాళ కార్తీక మాసం కావడంతో అన్ని శివాలయాలలో ఇదే తీరుగా రద్దీ కొనసాగుతుంది. అట్లాగే పవిత్ర కార్తీక మాసంలో నదీ స్నానం చేసినా, అట్లాగే కార్తీక మాసం సందర్భంగా సముద్ర స్నానం చేసినా కానీ మంచి ఫలితం దక్కుతుంది, పుణ్యం దక్కుతున్నటువంటి భక్తుల నమ్మకం నేపథ్యంలో ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు కూడా గోదావరి స్నానాలు, అట్లాగే కృష్ణ పరివాహక పుణ్యనదుల స్నానాలతో పాటు సముద్ర స్నానాన్ని చేసేందుకు కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. దాంతోపాటు అన్ని పుణ్యక్షేత్రాలలో కూడా స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. కార్తీక మాసం అనేది శివుడి ఆరాధనకు ప్రత్యేకమైనటువంటి నేపథ్యంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా 365 ఒత్తులు వెలిగించి 365 రోజులు ఏడాది పాటు తాము పూజ చేసినట్టుగా భావిస్తారు. కాబట్టి భక్తులంతా కూడా అన్ని పుణ్యక్షేత్రాలకు చేరుకున్నారు. కుసుమంచి గణపేశ్వరాలయం, తీర్థాల సంగమేశ్వర దేవస్థానం, ఖమ్మం గుంటుమల్లేశ్వర స్వామి దేవస్థానంతో పాటు వైరా రామలింగేశ్వర స్వామి దేవస్థానం, అట్లాగే సత్తుపల్లిలో ఉన్నటువంటి నీలాద్రీశ్వర స్వామి దేవస్థానంతో పాటు అటు బూర్గంపాడు మండలంలో ఉన్నటువంటి దేవాలయాలు, ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి భద్రాచలం దగ్గర కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. భద్రాచలం దగ్గర ఉన్నటువంటి గోదావరిలో తెల్లవారుజాము నుంచి పుణ్యస్నానాలు ఆచరించినటువంటి భక్తులు స్వామివారికి దీప ఆరాధన చేసి ప్రత్యేకమైనటువంటి అభిషేకాల్లో పాల్గొని తరిస్తున్నారు. నాగరాజు, సాంబశివరావు, టీ న్యూస్, ఖమ్మం నుంచి.